ఈరోజు మన అపాచీ 310కి అయితే కొత్త టైర్ అయితే ఇస్తున్నాం అనమాట. వెనకాల కొత్త టైర్ ఏం కాదు, ట్రాక్ టైర్స్ ఉంటాయి కదా అవి. సో బట్ నేనేంటంటే సో అందరిలాగా 180, 200 సెక్షన్ వేయకుండా స్టాక్ అయితే వేస్తున్నాను. స్టాక్ టైరే. సో మన బండికి ఏదైతే వచ్చిందో అదే దొరికింది, వేస్తాను అనమాట. సో టైర్ అయితే జమ్మా ట్రాఫిక్ ఇక్కడే వరకేలే. ఎవడో కూడా యూజ్లెస్ ఫీల్ అడ్డు పెట్టేస్తాడు, దానివల్ల ట్రాఫిక్ అయిపోద్ది. మనది ఈరోజు అయితే దీనికి టైం వచ్చింది. మన 310కి టైర్ బ్రాండ్ న్యూ టైర్ వేసేది. బ్రాండ్ న్యూ కాదు, లైక్ అన్యూజ్ టైరే, బట్ కొంచెం ఓల్డ్ టైర్ అనమాట. సో సెకండ్స్లోనే కొన్నాను. సో టైర్ వచ్చి నాకు 26 పడింది. షిప్పింగ్ వచ్చి 825 రూపీస్ తీసుకున్నాడు. నాకు అదే అర్థం కాల. ఆల్మోస్ట్ మొత్తం మనకి 3500 వరకు అయితే అయింది. బట్ నాకు బ్రాండ్ న్యూ చూస్తే 9000 దాకా ఉంది టైరు. సరే ఓకే, అయిపోయిందా? గుద్దేశాడా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. చిన్నదే ఏం కాదు. దీనికి సైడ్ మిర్రర్స్ లేవు. చాలా అంటే చాలా దుమ్ముగా ఉంది బండి అసలు. ఇట్లా రెడీడు. సో మీ టైర్ అయితే చూపిస్తాను అనమాట. టైరు మన ఆఫీస్లో అయితే పెట్టామన్నమాట. సో ఆఫీస్లో ఉంది బండి, సారీ టైర్. నిన్న తీసుకెళ్ళి పెట్టేశాను కార్లో. మన బండి మీద అయితే మనకి కష్టం రేపు వద్దునా అని. నిన్న మార్పిద్దాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు, వర్షం కూడా పడింది. సో ఇంట్రెస్ట్ లేక చేయలేదు అనమాట. సో ఈ బండికి అయితే మోక్షం వచ్చేసింది బ్రాండ్ న్యూ టైర్కి. పాపం చచ్చిపోతుంది టైర్, అరిగిపోయి గాలి లేక అట్లానే తిరుగుతున్నాను నేను సిటీలోనే. సో నా లక్ ఏంటంటే సేమ్ టైర్ దొరికింది నాకు, అదొక కొంచెం హ్యాపీ. సో ఫ్రంట్ ప్యాటర్న్ ఏది ఉందో బ్యాక్ ప్యాటర్న్ కూడా అదే ఉంది. సో ఫ్రంట్ కూడా హార్డ్ అయిపోయింది, అది కూడా మార్చాలి. నాకు ఫ్రంట్ ట్రై చేసా కానీ సేమ్ ట్రాక్ టైర్స్ ఉన్నాయి. ఎక్కడ నాకు చాలా 3-4 పేజెస్ అయితే వెతికాను. సో అందరి దగ్గర 120 సెక్షన్ ఉంది. 120 సెక్షన్ నేనైతే రిఫర్ చేయను యాక్చువల్గా. సో ఫ్యాక్టరీ కూడా పిచ్చోడేం కాదు, టైర్లు కరెక్ట్ దానికి సైజ్ ఎంత ఉండాలి, ప్యాటర్న్ ఎట్లా ఉండాలని ఇచ్చేది దానికి పిచ్చోడేం కాదాడు. మీరు దయచేసి కొంచెం టైర్లు అయితే మంచిగా ఇచ్చుకోండి, లైక్ స్టాక్ టైర్సే ప్రిఫర్ చేయండి మ్యాక్స్. సో మీ ఇంజిన్ అరే యూజ్లెస్ ఫెలో మొత్తం 300 జడగొడతారు ఇట్లా వెళ్ళచ్చు. ఇదేంటి? హలో, నేను గుణదల మీద నుంచి వెళ్తున్నా, ఇటు లోపలికి వచ్చా. అరే ఆగరా ఆగు. మాచవరం రోడ్లోకి వచ్చా. నువ్వు ఎటున్నావు? మెల్లగా వెళ్తా ఉంటారా. 180 సెక్షన్ వేసేసి, ఫ్రంట్ 120 వేసేసి, వెనకాల 200 వేసేసి, దయచేసి మీ బండ్లు అయితే ఇంజన్స్ అయితే క్లచ్ ప్లేట్స్ మీద, చైన్ స్పాకెట్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మేబీ మీకు లుక్స్ వైజ్లో పెద్ద టైర్లా కనిపించవచ్చు, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఈ ట్రాక్ టైర్స్ నాకు హంగామా ఎక్కువ 95 గ్రిప్ ఉంటుందని, అంటే వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు, బట్ మీ వెహికల్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. అంత హెవీ టైర్లు వేసుకుని బండి లాగలేదు. వెయిట్ మేనేజ్మెంట్ తేడా వస్తుంది, బ్యాలెన్సింగ్ తేడా వచ్చేస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒకవేళ ఊరికి స్టైల్ కోసం అనుకుంటే మేబీ మీ ఇష్టం. ఎక్కువ తిరగను నేను ఊరికి స్టైల్ కోసం అనుకుంటే. లేదు నేను డైలీ కమ్యూట్ చేస్తాను, తిరుగుతాను బాగానే అటు ఇటు అని అన్నప్పుడు ఆ టైర్లు వేసుకుంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు అది గమనించుకోండి. సస్పెన్షన్ కూడా కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాకు కూడా వాళ్ళు రిఫర్ చేశారు, మన తెలుగు వాళ్ళలో కూడా టైర్లు ఉన్నాయి, ట్రాక్ టైర్స్. సో వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యి 110 సెక్షన్ అయితే దొరకదన్నా అని చెప్పారు. 120 వేసుకుని పర్వాలేదు, కొంచెమే పెద్దది కదా అన్నారు. బట్ నేను ప్రిఫర్ చేసుకోలేను, ఎందుకంటే నాకు బైక్లో మనకు మెయిన్ ఫ్రంట్ బ్రేకే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మనము దాంతో చెలగాటం ఆడి నా లైఫ్ అయితే నేను రిస్క్ చేసుకోలేను. సో నేను ట్రై చేస్తాను సేమ్ ప్యాటర్న్ టైరు, కొంచెం రీజనబుల్, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. టైర్ వచ్చి వెనకాల టైర్ వచ్చి 9000 అన్నారు. నేనైతే షాక్ అయ్యాడు. 9000 పెట్టి టైరు వేయడం అనేది నాకు తెలిసి మేబీ ఫినాన్షియల్గా కొంచెం గట్టిగా ఉండి పర్వాలేదు, నాకు ఏముందులో టైర్లకు ఒక 15,000 ఖర్చు పెడతాను అనుకుంటే పర్వాలేదు. బట్ నాకైతే నేను ఎన్ని రోజులు తిరుగుతానో తెలియదు, ఎంతవరకు తిరుగుతానో తెలియదు.
సో దానికి నేను ఇన్వెస్ట్ చేసి అంత చేయలేను అనమాట. అందుకనే నేను లైట్ తీసుకున్నా. ఓకే, నేను మిగతాది మనం అక్కడికి వెళ్ళి టైర్ షాప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదే అనమాట మన టైర్ మిష్లిన్. సో మొత్తం అయితే బాగానే ఉంది. 150 సెక్షన్ 60 17 ఒక చోట అయితే పంచర్ అయితే ఉంది, చోట ఎక్కడో పంచర్ అయితే ఉంది కనిపిస్తుంది అనమాట. మనకైతే పంచర్ లేదని చెప్పాడు. బాగా హార్డ్ అయిపోయింది కదా టైర్. స్ప్లెండర్లు దీనికి వేసే బండికి దీనికి వేసినాము. ఏంటి ఇంకా అప్గ్రేడ్ అవరా మీరు? మీరు ఎక్కడికో వెళ్తారు, హయాబోజాలు R1 సైడ్లు వేయించుకోవాలనుకుంటా మీ దగ్గరికి. మీరేమో ఇంకా షైన్లు వేస్తాను, స్ప్లెండర్లు వేస్తాము. కాలంతో పాటు మారండి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? టైర్ అయితే మనం వేసేసాం అనమాట. టైర్ వేసిన తర్వాత ఎట్లా అయితే ఉంది బండి. సో బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే ఉంది టైర్. బట్ కాకపోతే ఒక టైర్కి అయితే ఒక పంచర్ ఉంది, మరి అది ఎందుకు వల్ల పడిందో తెలియదు. సో అదనమాట. డ్రైవ్ చేస్తా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. టైర్ అయితే చాలా బాగుంది, బట్ దానికైతే ఒక పంచర్ ఉందన్నమాట టైర్కి. అదొక నేను అడిగాను వాడిని, చెన్నై బేస్డ్ అనమాట. ఏదో కంపెనీ కూడా ఉంది టైర్ల షాప్ది. వాడితో కొంచెం హెడేక్ కూడా అయింది టైర్ వాడితో. వాడు అన్నీ లైక్ డబ్బులు కట్టించుకొని షిప్ చేయకుండా కొంచెం స్కిచ్ చేసేసాడు. 4-5 days రెస్పాన్స్ అవ్వకుండా. తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాలి ఒక రెస్పాన్స్ అయ్యి, మళ్ళీ షిప్పింగ్కి 5.5 kgs వచ్చింది. ఇది 825 రూపీస్ కేజీ కానీ అట్లా చెప్పి చాలా ఇరిటేట్ చేశాడు. సో 3,500 అయితే 3,425 రూపీస్ అయితే అయింది మనకి టైర్ మొత్తం. బట్ వర్తియే, ఎందుకంటే కొత్త టైర్ వచ్చి 9,000 చేంజ్ ఉంది ఇది. సో బట్ కాకపోతే నేను ఇప్పుడు దీని గురించి ఏం నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. బట్ కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇట్లా ట్రాక్ టైర్స్ అమ్మే వాళ్ళతో అందరిలో చేస్తారని కాదు, బట్ మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. సో టైర్ అయితే మంచిగా ఉంది, బండి అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది, తిరుగుదాము. సో నేను బైక్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి తెలిసిపోద్ది మనకు 2-3 daysలో పర్ఫార్మెన్స్ ఏంటి, టైర్ ఏంటి, ఎట్లా ఉంది గ్రిప్ వర్షంలో అట్లా అని. టైర్ అయితే చూస్తే అన్యూజ్డ్ లాగే ఉంది, బట్ కాకపోతే పంచర్ ఉంది. మరి అది ఎవరైనా కావాలని పెట్టారా ఏంటి నాకు అయితే అర్థం కాల. ఫ్రంట్ టైర్ కూడా చూస్తాను, ఫ్రంట్ టైర్ కూడా వేయించాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ఫ్రంట్ టైర్ అయితే గాలి ఏం బాటిల్, వెనకాల అయితే గాలిపోతుంది కాబట్టి నేను వేయించాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, టైర్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. మీరేమనుకున్నారు ట్రాక్ టైర్స్ గురించి, ఎవరైనా ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే దెన్, సీ యూ.